శిథిలావస్థకు చేరిన ఆలయాలను చూసి అతని మనసు చెలించిపోయింది. మతపరంగా అతను ముస్లిం అయినప్పటికీ పురాతన హిందూ దేవాలయాలకు మరమ్మతులు చేయాలని సంకల్పించారు. అదే సమయంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన గెలవకూడదని ప్రత్యర్థులు మత రాజకీయాలు చేసినప్పటికీ గతంలో తన సేవలను గుర్తించిన ప్రజలు భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించారు. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వనప్పటికీ 4 పురాతన ఆలయాలకు మరమ్మతులు చేసి పూర్వ వైభవాన్ని తెచ్చారు. కుల మతాలకు అతీతంగా సేవలందిస్తున్న రామడుగు సర్పంచ్ పై మైత్రి ప్రత్యేక కథనం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా రామడుగు సర్పంచ్గా మొహమ్మద్ మొయీజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల సమయంలో మొయీజ్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని ప్రత్యర్థులు అతన్ని ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే తాను వార్డు మెంబర్గా ఉన్న సమయంలో చేసిన సేవల్ని గుర్తించిన ప్రజలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. మొయీజ్ సర్పంచ్గా గెలవకముందు గ్రామంలోని విఠలేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలు శిథిలావస్థకి చేరడం చూసి ఆయా ఆలయాలకు మరమ్మతులు చేపట్టాలని సంకల్పించాడు. తాను సర్పంచ్గా గెలిచిన 2 నెలలకే విఠలేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలకు మరమ్మతులు చేయించి ఆవరణలో గ్రానైట్ మార్బుల్ పరిపించాడు. ఆయా ఆలయాలకు రంగులు వేయించి నూతన కళ తీసుకొచ్చాడు. ఇదే కాక గ్రామంలోని 2 హనుమాన్ ఆలయాల్లో గ్రానైట్ మార్బుల్తో పాటు రంగులు వేయించాడు. ఈ 4 ఆలయాల మరమ్మతులకి జీపీ నిధులకు సంబంధం లేకుండా తన సొంతంగా సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే కేవలం ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నట్లు చెప్పారు ఈ యువ సర్పంచ్. ఎలక్షన్ జరగక ముందు గుళ్ళు సందర్శించడం జరిగింది. సర్పంచ్ అయినాక ఈ గుళ్ళకు కలరు, వెంకటేశ్వర గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. మన హనుమాన్ గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. శాపరం గుడికి గ్రానైట్ బండ వేయడం జరిగింది. ఇప్పుడు కలర్ కూడా వేయడం జరుగుతుంది. వెంకటేశ్వర గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. హనుమాన్ గుడికి కలరు, గ్రానైట్ బండ వేయడం జరిగినది. శాపరం గుడికి గ్రానైట్ బండ కలరు ఇప్పుడు వేయడం జరుగుతుంది. 40 లక్షలు నా వ్యక్తిగతంగా. ఈ గుడి డెవలప్మెంట్కు 2 నెలన్నర 2 నెలలు సర్పంచ్గా గెలిచిన తర్వాత రాములవారి కళ్యాణంకు పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచి తీసుకుపోవడం జరిగినది. 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. 11 రోజులు సాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగినది. మన అయ్యప్ప మాల సాములకు భిక్ష ఏర్పాటు చేయడం. సర్పంచ్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తమ నమ్మకాలను గౌరవిస్తూ లక్షల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసి శిథిలావస్థలో ఉన్న ఆలయాలను బాగు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 5 లక్షల రూపాయలను ఖర్చు చేసి రోడ్డు మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీరు వంటి వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు. ఈయన గెలిచిన 4 నెలల లోపే 4 దేవాలయాల సందర్శన చేసి ఇవాళ వెంకటేశ్వర ఆలయం, హనుమాన్ టెంపుల్, శాపరం గుడి, రామగుండు ఇవన్నీ హిందూ దేవాలయాలను పునరుద్ధరణ చేసి హిందూ దేవాలయాలు 40 లక్షల రూపాయలు పెట్టి పునరుద్ధరణ చేసే ఏకైక నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో రామడు గ్రామ సర్పంచ్ మొహమ్మద్ మొయీజే. అదేవిధంగా రాములవారి కళ్యాణం జరిగింది. అక్కడికి 3500 మంది 4000 మంది వచ్చి దేవాలయానికి వచ్చి దైవ దర్శనాలు చేసుకొని పథతీర్థాలు తీసుకొని వెళ్ళిపోయారు. హిందూ దేవాలయాన్ని హిందూ భావజాలాన్ని నింపుకొని పని చేసిన ఏకైక నాయకుడు రామడుగు సర్పంచ్. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది. దానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని అదే సొంతంగా రోడ్డు పర మరమ్మతులు చేయించిండు, లైట్స్ వేయించిండు, వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా తన సొంత ఖర్చుతో తన తాతగారి జ్ఞాపకార్థం 250 లైట్లను తీసుకొచ్చిండు. ఊరు మొత్తం ఇవాళ పెద్ద పెద్ద లైట్స్ వేసి విద్యుత్ కాంతిలో ఇలా రాముడు విరజిల్లుతుందంటే దానికి ఏకైక కారణం రాముడు గ్రామ సర్పంచ్. తన జేబులో నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 4 గుడులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా, హనుమాన్ టెంపుల్ అయినా, విఠలేశ్వర స్వామి టెంపుల్, అలాగే రాముని పాదాలు ఇవన్నీ చేసుకుని 40 లక్షల వరకు తన సొంత నిధులతోటి చేయడం జరిగింది. అలాగే తన ఇంటి దగ్గర నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడం, అలాగే అయోధ్య నుంచి పాదుకలు, అక్షింతలు అయోధ్య నుంచి తెప్పించడం అనేది మామూలు విషయంగా తన అన్న సహకారంతో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంగరవ్యంగా సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే కమ్యూనిటీని డ్యామేజ్ చేయాలి, కుల మతాల విధంగా ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి
ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ మా గ్రామస్తులు అది కాకుండా అందరికీ అన్ని మతాలు ఎవరైనా అందరూ సమానమే, భగవంతుడు అన్నప్పుడు అందరికీ రామ్ అయినా అల్లా అయినా జీసస్ అయినా అంతా ఒకటనే విధంగా ముందుకు సాగుతుంది. తను భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలని చెప్పేసి, ఉన్నత స్థానానికి పోవాలని చెప్పేసి భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. కులమతాల ఊబిలో కూరుకుపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఈ కాలంలో కేవలం ఇతరుల నమ్మకాలని గౌరవించే యువకులు ఉండడం నిజంగా గ్రేట్. మొయిజ్ భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, మరిన్ని పదవులు చేపట్టాలని ఆశిద్దాం.